హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోడర్న్ మంత్ర. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియో అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పాలని మాత్రమే తీస్తున్నానండి. నేను ఇది ధనుర్మాసంలో వచ్చిన ఆదివారంలా మొన్న వచ్చిన సండే నాడు వెళ్ళాను. వారాహిమాత తొలి తిరుపతి యాత్ర అనమాట అండి. ఇందులో చాలా ఊర్లే ఉన్నాయి. మాకు ఊరు ఆర్టీసీ డిపో నుంచి వేశారు. 7-8 ఊర్లు కలిపి మనకి 350 రూపాయలే. నేను ఇలాగే కార్తీక మాసంలో కూడా వెళ్ళాను. ఆ వీడియోస్ కూడా తప్పకుండా పెడతాను. ఇది ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ సండే కూడా ఉందండి. దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా వెళ్ళండి. మనం అరుణాచలం, శ్రీశైలం అలాంటి దూరక్షేత్రాలు ఎలా వెళ్తామో మన దగ్గరలో ఉన్న క్షేత్ర మాహాత్యం ఉన్న గుడులు కూడా తప్పకుండా చూడాలి అనే ఉద్దేశంతో నేను ఫాస్ట్గా ఈ వీడియోని ఎడిట్ చేసి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఏమైనా చిన్నగా మిస్టేక్స్ మాట్లాడుంటే కనుక దయచేసి క్షమించండి. కానీ ఎవరైనా యూస్ఫుల్ అయ్యి ఒక్కళ్ళు వెళ్ళినా నాకు కూడా ఆ పుణ్యం వస్తుంది, వాళ్ళు చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు అనే స్వార్థంతో ఈ వీడియో అయితే స్టార్ట్ చేశాను. పొద్దున్నే 5:30కి కొవ్వూరు డిపోలో అయితే బస్ అయితే స్టార్ట్ అయిందండి. అసలు పావుతక్కువారు అలాగైపోయింది. అసలు క్లైమేట్, చల్లదనము, సూర్యుడు, మా గోదావరి అబ్బబ్బా మాటల్లో చెప్పలేము. ఫస్ట్ మేమైతే నూకాలమ్మ అమ్మవారి దర్శనం అయితే వెళ్ళామండి. కాండ్రకోట, పిఠాపురం, పెద్దాపురం ఆ రోడ్లో ఉంటుంది. అమ్మవారు చల్లని తల్లండి. చాలా దూరం నుంచి కూడా జాతర జరిగినప్పుడు కూడా చాలా రష్గా ఉంటుందట. ఫొటోస్ అయితే నేను తీసినవి కాదు, కొంతమంది గ్రూప్లో షేర్ చేసినవి ఫొటోసే పెట్టాను. నాకు గర్భాగుడిలో ఫొటోస్ దేవుడివి తీయాలంటే చాలా భయము. కానీ నా దగ్గరికి వచ్చిన ఫొటోస్ మాత్రం మీకు షేర్ చేశాను. ఎవరికైనా దగ్గరలో ఉండి తెలియకపోతే కనుక తప్పకుండా దర్శనం చేసుకోండి. చల్లని తల్లి అమ్మని చూస్తుంటేనే ఒక ఆనందమైన ఫీలింగ్ వచ్చేస్తుంది. గుడి కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఎంత రష్గా ఉన్నా కూడా, జనం ఉన్నా కూడా సరిపోతుంది అనమాట, విశాలంగా ఉంది. నెక్స్ట్ మేము కాండ్రకోట నుంచి తొలి తిరుపతి అయితే బయలుదేరుతున్నాము. యాక్చువల్గా తొలి తిరుపతి అనేది మనకి ఎక్కువగా తిరుపతిలో చేసిన రమణ దీక్షితుల వారు బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పిన తర్వాతే బాగా ప్రాముఖ్యత అయితే తెలిసింది. అందరూ కూడా వెళ్తున్నారు. ఇక్కడ శృంగార వల్లభ స్వామి అండి, పాత గుడి. నిజంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో, స్వామి ఎంత కళకళలాడిపోతూ ఉంటారు. పైగా ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఏ హైట్ వాళ్ళు చూస్తే స్వామి ఆ హైట్లోనే కనిపిస్తారని చెప్తారు. అసలు గుడిలో ఉన్న పాజిటివ్ వైబ్రేషన్స్, ప్రశాంతత ఎవరికైనా మాటల్లో చెప్తే అర్థమయ్యేది కాదు. మనం వెళ్ళి ఆ ఫీలింగ్ని అనుభవిస్తేనే తెలుస్తుంది. అందులోనూ నేను వెంకటేశ్వర స్వామికి పిచ్చ అంటే పిచ్చనే చెప్తాను. అంత ఇష్టం నాకు. కాబట్టి నాకు మరీ నచ్చేసింది. ప్రశాంతమైన గుడి, చాలా బాగుంది. పర్వదినాల్లో శనివారం నాడు కూడా రష్గానే ఉంటుందంటండి. చూడండి, చాలా పెద్ద లైన్లకి బ్యారిగేట్లు అవన్నీ కట్టున్నారు. మేము వెళ్ళింది ఆదివారం కాబట్టి పెద్దగా రష్ ఏమీ లేదు. మా 3 బస్సెస్ అయితే వెళ్ళాయి ఆ రోజు. అక్కడి నుంచి ఆ 3 బస్సులు జనమే ఎక్కువగా ఉన్నారనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట గుడికి. అక్కడి నుంచి దాని తర్వాత విరవ శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారు స్వయంభూ గుడి అండి. ఇది కూడా పిఠాపురానికి దగ్గరలోనే ఉంటుంది. ఇక్కడ కూడా స్వామి స్వయంభూ. చాలా బాగా జరిగింది అక్కడ కూడా దర్శనం అండి. ఇది డీటెయిల్స్ అనమాట. అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత మేము పిఠాపురం వెళ్ళాము. పిఠాపురం అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఒకటి పాదగయ, అది గయా క్షేత్రంతో సమానమైనది స్వామివారి పరంగా. తర్వాత పురుహుతిక అమ్మవారి శక్తిపీఠం. అలాగే శ్రీపాద శ్రీవల్లభుల వారు అక్కడే జన్మించారు. అక్కడ ఆయన దత్తుల పీఠం కూడా ఉంటుందండి. అసలు నాకు మామూలుగానే దత్తాత్రేయుల వారు అంటే చాలా ఇష్టం. కార్తీక మాసంలోనేమో అటు వెళ్ళి విజయవాడ వెళ్ళి చూసి వచ్చాను అమరావతిలో. ఇప్పుడేమో ఇక్కడ స్వామివారిని చూసి చాలా ఆనందపడిపోయాను. మనకి ఇక్కడ భోజనం కూడా దొరుకుతుందండి. పాదగైలోనూ భోజనం చేయొచ్చు, లేదా అంటే శ్రీపాద శ్రీవల్లభుల పీఠానికి వెళ్తే అక్కడ కూడా ప్రతి నిత్యం అన్నదానం జరుగుతుంది. నేనైతే అక్కడే భోజనం చేశాను. పాదగై దగ్గర నుంచి ఒక 20 రూపాయలు ఇస్తే ఆటోలో మనం శ్రీపాద శ్రీవల్లభుల వారి పీఠానికి వెళ్ళొచ్చండి. అక్కడ కూడా దర్శనం చాలా బాగా జరిగింది. నేను మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలనే కానీ వీడియోస్, ఫొటోస్ తీయాలనే దాని మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. కాబట్టి నేను గుడి లోపల విశేషాల గురించి తీయలేదండి. ఎందుకనంటే ఏ గుడి గురించి అయినా మనం వెళ్ళి పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మనకి ఆ అద్భుతం, మాటల్లో చెప్పలేని భావం అనేది అర్థమవుతుంది. కాబట్టి నేను మాట్లాడడానికి అవసరమైనంత వరకు చిన్న బిట్స్, అది కూడా దర్శనం చేసుకొని వచ్చేసేటప్పుడే తీసుకున్నాను. మరాఠీ వాళ్ళు బాగా వస్తారండి. అంటే మహారాష్ట్ర వాళ్ళు ఈ దత్తపీఠానికి కూడా బాగా వస్తారు. వాళ్ళు బాగా నమ్ముతారు కూడా. నాకు దత్తాత్రేయుల వారు చాలా అంటే చాలా ఇష్టం అండి. ఆ తర్వాత మేము వెళ్ళింది పవర మొసలి రామలింగేశ్వర స్వామివారి సన్నిధికి. అక్కడ కూడా స్వామివారు స్వయంభూ అనమాట అండి. అక్కడ వెలిసారు.
దాని గురించి అక్కడ ఉన్న స్థల పురాణం గురించి అంతా కూడా అక్కడ అర్చకుల వారు చెప్తుంటే నేనైతే వీడియో తీశాను. ఇందులో అయితే నేను యాడ్ చేయటం లేదు, ఎందుకంటే వీడియో పెద్దదైపోతుందని. నేను తప్పకుండా అది కూడా ఒక షార్ట్స్ రూపంలో అయితే పోస్ట్ చేస్తాను. ఎక్కడా కూడా స్వామివారు శివలింగము మొసలి ఆకారంలో ఉండదండి, ఇక్కడ ఒక చోటే ఉంటుంది. అది కూడా అక్కడ విశేషము వైశిష్ట్యము ఉంది. ఇక్కడ కూడా కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని అర్చక స్వామివారు చెప్పారు. అక్కడ కూడా మనకి తెలిసిపోతుందండి ఆ గుడి ఎంత వైబ్రేషన్స్తో ఉంది, ఎంత పాజిటివ్గా ఉంది అనే విషయం మనం వెళ్ళినప్పుడు మనకి ప్రతి గుళ్ళోనూ ఉంటుంది. ఇలా స్పెషల్ ఉన్నప్పుడు మనకి ఖచ్చితంగా అది అయితే అనుభవిస్తాము. నాకైతే అది చాలా ఆ ఫీలింగ్ అయితే అనిపించింది. ఇది కూడా చాలా చిన్న పల్లెటూరు అండి, చాలా సన్నగా రోడ్లు ఉంటాయి. ఏ స్వామి అక్కడ ఎందుకు వెలిసారో మనకు తెలియదు. ఈవేళ నాకు చూసే అదృష్టం కలిగింది కాబట్టి నేను చాలా ఆనందపడ్డాను. గర్భగుడిలో వీడియో నాది కాదు, నాకు గ్రూప్లో వచ్చింది మాత్రమే పెట్టాను. నేను బయటవే తప్ప ఎప్పుడు లోపలైతే తీయలేదండి. దీని తర్వాత నేను ఊహించలేదు, కాకినాడ కొన్ని వందల సార్లు వెళ్ళానండి, నాకు ఎవరూ చెప్పలేదు. భావనారాయణ స్వామివారి ఆలయం, అబ్బా తిరుపతి చూసానా, నాకు తిరుపతిలో ఎలాంటి ఆనందం అయితే వస్తుందో అంత ఫీలింగ్, అంత వైబ్రేషన్స్ నిజంగా వచ్చాయండి. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఇన్ని రోజుల నుంచి గుడి ఎందుకు మిస్ అయిపోయినా నాకు చాలా బాధేసేసింది. రాతి కట్టడము అంటే రాతి కట్టడాలు అంటే ఎంత పురాతనమైందని మనకు అర్థమవుతుంది. అక్కడ ఏమవుతుందంటే వేసవికాలంలో మనం గుడికి వెళ్ళినప్పుడు చల్లగా ఉంటుంది, శీతాకాలంలో వెచ్చగా ఉంటుంది. అసలు గోపురమే కాదు ఎంత బాగుందో. నాకు భావనారాయణ స్వామి కాకినాడ అన్నప్పుడు కూడా నాకు తెలియలేదండి. వెళ్ళిన తర్వాత ఎదురుకున్న ఒక సరస్సు ఉంది కదా, అది నారద మునీంద్రుల వారు బొమ్మ అది ఉన్న తర్వాత నేను లోపలికి వెళ్ళి దర్శనానికి కోసం అని చూసే కొద్దీ నాకు మొత్తం గుడి చరిత్ర అంతా అర్థమైంది. నాకు రమారావి గారి కథలంటే చాలా ఇష్టము. ఆవిడ ఒక కథ చెప్పారనమాట, నారదుల వారు ఆడవారిగా మారిపోయింది కథ. అది జరిగిన ప్లేస్ ఇదే అని నాకు తెలిసిన తర్వాత, అబ్బా స్వామి బటర్ఫ్లై ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది కదా, ఆ కథ తెలిసిన తర్వాతే నేను ఇక్కడికి వెళ్ళానని అంటే ఈ మహత్యం నాకు తెలియాలని నాకు ఇదంతా చెప్పావని నాకు చాలా ఆనందం వేసింది. ఇలాంటి విగ్రహాలు సీనరీలు కూడా బాగా పెట్టారు. చాలా పెద్ద గుడి అండి, చాలా బాగుంది. కాకినాడ చుట్టుపక్కల ఉంటే మీరు తప్పకుండా వెళ్ళండి. ముందు భావనారాయణ స్వామి వారి అమ్మవారితో సహా ఉన్న దర్శనం చేసుకున్న తర్వాత వెనకాల బుజ్జిగా స్వయంభూగా వెలిసిన విగ్రహాలు కూడా ఉన్నాయి. అబ్బాయి ఎంత బాగుందోనండి గుడి అయితే మాత్రం. రాతి గుడి నాకు ఒక ద్రాక్షారామం చూసినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుందో అంతటి ఫీలింగ్ అయితే కలిగింది, అంత బాగుంది. తర్వాత కథ చాలా షార్ట్ అండ్ స్వీట్గా చెప్పేస్తాను. నారదుల వారు మాయ అని మనుషులు మాయలో పడుతున్నారు అన్నట్టుగా, అంటే విష్ణుమూర్తుల వారు నారదుల వారికి తెలియాలని చెప్పని అక్కడున్న కొలంలోకి స్నానం చేయమనటం, అక్కడ ఆయన ఆడవేషంలోకి మారిపోవటం, ఒక రాజు ఆయన్ని వివాహం చేసుకోవటం, ఆయనకి 60 మంది సంతానం కలగడం, ఆ 60 మందికి ప్రభవ విభవ అనే పేర్లు, ఆ పేర్లతోటే మన తెలుగు సంవత్సరాలు, ఇలా ఇది కూడా నేను ఒక షార్ట్స్లో తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ తిరిగి పురుష రూపంలోకి విష్ణుమూర్తిని అర్చించిన తర్వాత రావడం, అబ్బా అద్భుతంగా ఉందండి. ఆ తర్వాత మేము అక్కడి నుంచి కాకినాడలో కొత్తగా ప్రాముఖ్యత వచ్చిన అమ్మవారు గుడి అనమాట, వారాహి అమ్మవారి గుడి, కాకినాడ దగ్గర ఉన్న ఒక ఊరిలో. అది కూడా మా ట్రిప్లో ఉంది, మేమైతే వెళ్ళాము. నిజంగా నాకు ఐహిత్యము ఎప్పుడు ప్రతిష్ఠ జరిగింది అవన్నీ స్వయంభూ అవన్నీ అయితే నాకు తెలియదు, కానీ చాలా బుజ్జి గుడి అండి అమ్మవారిది. అమ్మవారు కూడా కళగానే ఉన్నారు. ఈ ఫోటో కూడా నేను తీసింది అయితే కాదు, గ్రూప్లో వచ్చింది మాత్రమే నేను షేర్ చేస్తున్నాను. ఇది కూడా చాలా బుజ్జి ఊరండి, చాలా అంటే చాలా బుజ్జి ఊరు. ఒక పొలంలోనే వెలిసినట్టు ఉన్నారు అమ్మవారు, ప్రతిష్ఠించారా వెలిసిన నాకు నిజంగా స్థల పురాణం గురించి కూడా పెద్దగా తెలియదు, కానీ అమ్మవారు అయితే చక్కగా కళగా ఉన్నారు. ఇక్కడితో మాకు ఆర్టీసీ వాళ్ళు చెప్పిన ట్రిప్ అయితే అయిపోయిందండి. కానీ త్వరగా తెమిల్చుకొని త్వరగా రెడీ అయ్యి వస్తే మీకు గొల్లల మామిడాడ కూడా చూపిస్తాము అని చెప్పారు. అది ఆదివారం అవడంతో గొల్లల మామిడాడలో సూర్యనారాయణ స్వామి గుడి ఉంటుంది అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా వెళ్దామని చెప్పని వెళ్ళామండి. మా డిపో మేనేజర్ గారు ఫోన్ చేసి చెప్పారు, వస్తున్నామండి కొద్దిగా గుడి కట్టేయకండి అంటే, పాపం వాళ్ళు కూడా మాకు గుడి తెరిచి ఉంచడమే కాకుండా అక్కడ రాత్రిపూట కూడా వచ్చిన భక్తుల కోసమని భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చాలామంది భోజనం చేశారు. నేను సర్ప్రైజ్ షాక్ అయిపోయానండి, ఇంత పెద్ద గుడి ఇంత దగ్గరలో ఉందా అని. అసలు ఆ గోపురం ఎంత బాగుందో అనండి, 9 అంతస్తులు ఉంటుందట. పూర్తిగా పైకి వెళ్ళి చూస్తే కాకినాడ బీచ్ అవన్నీ కూడా కనిపిస్తాయట. నాకు అసలు తెలియదండి ఎంత బాగుందో. కోదండరాముల వారి గుడి, అలాగే కొంచెం దూరంలో ఒక 5 minutes నడిస్తే సూర్యనారాయణ స్వామి గుడి ఎంత బాగుందోనండి. నేను తప్పకుండా ఈసారి పగలు వెళ్ళి దర్శనం చేసుకు తీరాల్సిన గుడి. పగలైతే వెళ్ళి మనం అవంత గోపురం అవన్నీ కూడా చూస్తే ఇంకా అందంగా ఉంటుంది. ఇక్కడ రాముల వారు కూడా ఎంతో బాగున్నారు.
ఈ సూర్యనారాయణమూర్తి గుడి అండి. ఆదివారం నాడు దర్శనం చేసుకోవడం కూడా చాలా ఆనందంగా అనిపించింది. మీకెవరికైనా కూడా ఇలాంటిది కావాలనంటే అక్కడ అందులో నంబర్ ఉంది కదండి, మీకు అవసరమైతే ఖచ్చితంగా వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. తప్పకుండా దర్శనం చేసుకోండి. ఇవి కాదు, మీరు ఎక్కడో ఉంటారు, మీ చుట్టుపక్కల ఉన్న ప్రాముఖ్యత ఉన్న గుళ్ళు కూడా దర్శనం తప్పకుండా చేసుకోండి. భగవంతుని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది. మంచి జరగాలని కాదు, మనకి ఎలాంటి కష్టం వచ్చినా ఫేస్ చేసే ధైర్యాన్ని అయితే భగవంతుడు ప్రసాదిస్తాడు. ఒక్క ధనుర్మాసంలో ఒక రోజు మంచిగా గడిచింది. రేపు శనివారం కూడా సప్త శ్రీనివాసాలని యాత్రకు వెళ్తున్నాను. దాని వీడియో కూడా నేను మీకు తప్పకుండా పెడతాను. ఇంటికి వచ్చిన తర్వాత మామూలే మన పనులన్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనందరి మీద భగవంతుడి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.